కూటమి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 1.5 ఏళ్ల అవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ చాలా విష ప్రచారాలు చేస్తుంది. సో అవి కొన్ని పక్కన పెడితే అసలు కూటమిలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళపైన సీఎం ఎందుకు కొంచెం ఉదాసీనత వ్యవహరిస్తున్నారు అనే ధోరణి ప్రజల్లో ఎందుకు వినిపిస్తుంది? సో ఈ అన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. ఎందుకు ఎమ్మెల్యేలపై ఉదాసీనత అంటే ఏం చెప్తారు సార్? అంటే మనోజ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గత పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఈ అరాచకాలు అన్నాము, ఆ ఎమ్మెల్యేల దుర్మార్గాలు, దాష్టీకాలు అని చెప్పేసి అవన్నీ చెప్పుకొని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని ఎమ్మెల్యేలు, దాంట్లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే వీళ్ళ నియోజకవర్గాలలో వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే, ఆ నియోజకవర్గ మీద నాకు ఒక 5 సంవత్సరాలు నా హక్కు, ఇది నా రాజ్యము, నాకు లీజుకి ఇచ్చారు, నాకు కాంట్రాక్ట్కి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అందుకు ఆ నియోజకవర్గంలోని ప్రజల ధన మాన ప్రాణాలు, వాడి ఆస్తులు ఇవన్నీ కూడా నావే, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ఏం చేసినా ఏదైనా చేసుకోమని నాకు ఓటేశారు అనే భావనలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా దౌర్జన్యం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఇతరత్ర లిక్కర్లో బిజినెస్లు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దీంతో చాలా బిజీగా ఉన్నారు. అంటే ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఇదే విషయమై టీడీపీ పార్టీలోనే వ్యతిరేకంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నారు అధిష్టానాన్ని.